ఎటు పోతారు అత్తమ్మ? బావకు సంబంధం చూడనీకి పోతున్నాం. అక్కడ నన్ను వాళ్ళంతా మాట్లాడుతుంటే కూడా నీకు కొంచెం కూడా సోయలేదు. అవును కానీ మీరిద్దరు ఎటు పోతారే మరి? అన్నకు మంచి సంబంధం వచ్చిందట, చూడనీకి పోతున్నాం. సరే మీరు బండి మీద రండి, మరి మేము పోతాం. అన్న మీద దారా పెద్దోడ పోదాం. పిల్లనే ఆయన మనకు అవసరం అంటావురా? ఎటు పోతున్నాం? నేనా కాలేజీకి పోవాలి. లిఫ్ట్గా అన్నా? సరే ఎక్కువ మరి. సరే థ్యాంక్ యూ. ఓకే పోనీయండి తొందరగా. రైట్ మామ. నమస్కారం అండి. నమస్తే. ఎల్లయ్యాక పంపించింది మిమ్మల్నేనా? మేమే. ఇలా పెళ్లి కొడుకు నేనే. మీరేనా? నేనే పెళ్లి కొడుకునే. సరే బిడ్డ వెళ్ళి కాలు కట్టుకోరు. చిన్న ఇక్కడ లొకేషన్లో ఉన్నాం రా. వచ్చేయడా, నీకు లొకేషన్ పెట్టిన పిల్లలది, ఇటుకు వచ్చేసి. రండి అమ్మా, రండి లోపల రండి. రండి రండి అక్క, ఇంట్లోకి రండి. సాప్ అయిపో సాప్. కూసారు అక్క, కూసారు. ఏమిందిరా చీప్గా సాపేసారు? గింత కూడా మర్యాద లేదా వీళ్ళకు? మనకు సాపింపాడట, పిల్లింపాడట. పిల్లింపడు మనం సపరేట్. ఏమే ఎంతసేపు లేవాడతావు? ఇంట్లోకి వెళ్ళి కుక్కర్లో చాయ్ పెట్టుకురా. సరే అండి, కుక్కర్లోనే కదా చాయ్, పెట్టుకొస్తా చాయ్. ఇప్పుడు ఛాయ్ అద్దే ఏమద్దన్న, అతుకుతే గతుకదని అంటారు. మాట ముచ్చట అయినాక భోజనం చేసే పోతుంది పిల్ల నచ్చితే. అంతే అంతే, నేను కూడా గదే అందాం అనుకున్నా. నువ్వు అందామనుకుంటూ మూల కూర్చుంటావు. కుక్కర్లో సాయంత్రా మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి వాటిని ఎండబెట్టి పొడి చేసి చెరువులో కలిపేశాడు. అనంతరం ఆ ముక్కలను హీటర్లో ఉడికించాడు. శరీరం నుంచి మాంసం, ఎముకలు వేరు చేశాడు. గ్యాస్ స్టవ్ పై మాంసపు ముద్దను బూడిదగా మారేంత వరకు కాల్చి ఎముకలను ఇనుప రాడ్తో నలగొట్టి పొడిగా మార్చి బకెట్లో ఉంచి జిల్లెలగూడ చెరువులో. అప్పుడే చుట్టాలు అయిపోయినారా మీరు? ఏదో మీ దయ. వాబ్బో బాగుంది. ఏందా అంటే ఆట కుక్కలు అంటారు, ఏంది కథ? ఏందన్న, మాకు కుక్కర్న బిజినెస్ ఉండే, అవి అమ్ముడు పోక అన్ని ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నాం. అన్నిటికీ అవే వాడుతున్నాం. ఇక అన్న పంపించిన లొకేషన్ గిడికే చూపిస్తుంది. అయితే ఇన్నే అవుతుంది కదరా? ఈయన చూపెడుతుందంటే ఇన్నే. ఏ ఇల్లు అయ్యి ఉంటావు ఇంట్లో? ఏమైంది గట్ట డల్గా ఉన్నావు? ఇప్పటిదాకా నువ్వు చేసింది నాకేం మంచి అనిపించలేదు రాడా. ఏం చేసినామే నీకు అర్థమవుతుందా? మనం అమ్మాయికి కనుక లిఫ్ట్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమవుతుండే? ఏమైతే మరి ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నావు ఏంది? ఏం టెన్షన్ పడకు, మనం చేసింది మంచి పని. నువ్వు ఒకసారి ఫోన్ చేస్తావు అన్నకు. చెయ్యి. హలో అన్న, వచ్చినామే. నువ్వు పంపించిన లొకేషన్ కాడికి వచ్చినాము. ఇది రైట్ సైడా? సరే వస్తున్నాం. ఇన్నే ఉన్నాం. ఈ ఎదురుగిల్లు అదేనా? సరే వచ్చినాం.
మా అన్నగంతలకి ఇదే ఉంటుంది, వాడికి చెప్తే నడువు చెయ్యాడు. ఏదో తీర గంతకు దక్క బొంత నడిపేయాలరా. బాగా చేస్తాం. ఆలోచించద్దు. వచ్చిరా ఇరానద్దా కూర్చో కూర్చో. నమస్తేనే. నమస్తే. నమస్తే. ఎవరు వీళ్ళు? మావాడేనే మా తమ్ముడు. సరే బిడ్డ, మంచిది. ఏమరా పెద్దోడా, పిల్లని చూసినా నచ్చిందా? పిల్లని చూపించకపోయా ఇంతసేపు అవుతుంది, అప్పటి నుండి కూర్చుండి ఏం చెప్తుండ్రా? అడిగే మరి. అవునే మరి ఇంకా పిల్లలు చూపెట్టకపోయినరు? ఎంతసేపు అవుతుంది? మస్తు సేపు అవుతుంది కదా వచ్చి కూర్చుండి మా వాళ్ళు. గీ దుకాణం దాకా పోయింది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఆమె పోయి ఎంతసేపు అవుతుంది? ఫోన్ చేసి ఆమెను రమ్మని. వాళ్ళు ఎంతసేపు కూకుంటారు? అన్న అక్క ఊళ్ళతో లేచిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? ఓ అయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బిడ్డలు వేసిపోయిందని చెప్తూనే ఉన్నాడు ఆయన. నువ్వు ఇట్టనేనా నీ బిడ్డని పెంచుడు రీతి? ఎవరి కొంపలు ఉంచుదాం అనుకుంటున్నావు? అటువంటి అప్పుడు పిల్లలకి అనద్దు. ఆడపిల్లలకి అన్నలకు ఎంత భయం ఉండాలి, ఎట్లా పెంచుకోవాలి? ఏమన్నా తెలివి ఉందా మీకు? ఏమైనా కొడుకు జీవితం ఆగం చేస్తా అనుకున్నావా? ఎసొంటి బిడ్డని కన్నావయ్యా నువ్వు? మధ్యలోనే తోలిచ్చి మమ్మల్ని ఆగం చేస్తా అనుకున్నావు. గందుకనే నాకు ఇంత సేపు 2 గంటల సేపు మమ్మల్ని కూర్చుండే పెట్టుడు. ఇదేనా మీ రీతి? రేపు పొద్దుగాల ఎట్లా తిరుగుతారు బయట? అబ్బా నేను కదే అందాం అనుకున్నా, నువ్వు అనేసినావు. నీకేం తెలుసా నచ్చినోట? ఇలా కచ్చి తుత్తు అనుకుంటా నిలబడ్డావు వెనక. ముంగట నన్ను నువ్వు వెనక నువ్వు నిలబడు. నువ్వు ఇట్టనేనా నీ బిడ్డని పెంచుడు రీతి? ఎవరి కొంపలు ఉంచుదాం అనుకుంటున్నావు? అటువంటి అప్పుడు పిల్లలకి అనద్దు. అమ్మా ఆడపిల్లలకి అన్నలకు ఎంత భయం ఉండాలి, ఎట్లా పెంచుకోవాలి? ఏమన్నా తెలివి ఉందా మీకు? అన్న వీళ్ళిద్దరే అక్కని లేపుకోపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మ తోడన్న వీళ్ళిద్దరే లేపుకోవేరే. రే ఒక ఫోటో చూర్రా. ముంచినవరా అన్న వీళ్ళిద్దరు లేకపోయినప్పుడు నేను చూసిన అమ్మ తోడే. ఏం మాట్లాడుతున్నావురా? ఏమమ్మా ఏమంటే ఇందాక పెంపకం గురించి మీ వాళ్ళు చూడు ఏం చేసిరో. ఏమంటావు? వెళ్ళి కుక్కల నీళ్ళు పెట్టుకో, వాళ్ళని ఉడికిచ్చి చంపుదాం. మా వాళ్ళ తప్పు ఎంత ఉందో మీ అమ్మాయి తప్పు కూడా అంతే ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసి ఆమె గొంతు కోసుడు కరెక్ట్ కాదు. ఆమెకు నచ్చిన చేద్దామని ఆమె ఉన్నది. అమ్మ నాడు వెళ్దాం. గట్ల అవుతుందని మేము కూడా అనుకోలేం పెద్దమ్మ. అయిందేదో మన మంచిగా అయింది. అది ఒకవేళ రేపు లగ్గమైనాక పోతే మన పరువు ఇంకా పోతుండే. ఏమంటావు బాబు? ఏం కాదు పెద్దమ్మ, చాలామంది ఇంక అమ్మాయిలు ఉన్నారు, చూడొచ్చు. ఏమంటారు పెద్దోడా? సరే వెళ్ళొస్తా పెద్దమ్మ. సరే బిడ్డ. బాబు నువ్వేం టెన్షన్ తీసుకోకు పెద్దమ్మ. సరే బిడ్డ. ఓకేరా వీరన్న సంబంధం ఓకే అయిందా? లేదు బిడ్డ, కాలేదు.
ఆ పిల్ల ఎవరితో లేచిపోయిందట. ఎట్లయితుంది? కాదు, సంబంధం ఎత్తిపోతే నీకు సమాధానం అయినాదే. నాకెందుకు అట్లా అనిపిస్తుంది? నేనేమన్నా గంతగనం రాక్షసాన్ లెక్క కనిపిస్తున్నా? ఆవు మరి నువ్వు రాక్షసు లెక్కనే కనబడుతున్నావు. అయిన దానికి కాందానికి నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు. అయినా ఇంట్లో ఉన్న ఆడదాన్ని అంతగానం ఏడిపిస్తే మీకు ఏడికెళ్ళి మంచి జరుగుద్ది. అంటే నువ్వు శాపం పెడుతున్నావే. మంచి కూడలు తెచ్చినరా. ఏం బతుకో ఏమో నాది. ఈ లగ్గం చేసుకోకుండా అయిపోవు. ఇంట్లో అందరున్న ఒంటరిదాన్ని అయిపోయినా నేను. ఎంత చేసినా ఎంత చేయకున్నా చెయ్యని పేరే అయిపోయింది. ఏం బతుకో ఏమో నాది. ఛీ.